వందనాలండి. ఈరోజు జూలై 2వ తారీఖు. నిన్నేమో పరిశుద్ధత అంటే ఏంటి అని చూసాము. ఈరోజు పరిశుద్ధత మనకెందుకు అనే విషయం కూడా మనం ఆలోచిద్దాం. కీర్తన 24, 1-2 వరకు మనం చదువుకుంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. పవిత్రత అనేది ప్రతి విశ్వాసికి తప్పనిసరి. దేవుడు మన నుంచి కోరుకునేది, ఆయన మనకు ఆదేశిస్తున్నది పవిత్రతే. అది లేకుంటే దేవునితో సంబంధంలో ఆనందం కలిగి ఉండలేం. మనం దేవునికి చెందిన వారము అనే దానిపై మన ఆత్మీయ పవిత్రత ఆధారపడి ఉంటుంది. మనము ఆయనకు చెందిన వారం అంటే ఆయనకు తగినట్లుగా మనం బిహేవ్ చేయాలి కదా. ఆయన మన సృష్టికర్త, విమోచకుడు కాబట్టి మనం పరిశుద్ధులంగా ఉండాలి. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు పరిశుద్ధులుగాను నిష్కల్మషులుగాను చేశాడు. పాపంలోనికి ప్రవేశించే వరకు అదే నిజంగా ఉన్నింది. పాపం వల్ల మనం సృష్టికర్తతో సంబంధం పోగొట్టుకున్నాం. సృష్టికర్తతో అనుబంధం కలిగి ఉండాలి అంటే తప్పక పవిత్రమైన జీవితం గడపాల్సింది. మనం దేవునికి చెందినవారం. ఎందుకంటే కుమారుడైన దేవుడు అంటే యేసు ప్రభు మన పాప పరిహారము చెల్లించుటకై ప్రాణం పెట్టాడు. 1 కొరింథీ 6:19-20లో మనం చూస్తే పౌలు ఈ సత్యం మనకు చెప్తున్నాడు. మనకు చెందిన వారం కాదు, మనల్ని సొంతం చేసుకున్నాడు ఆయన. కాబట్టి మనం పాపరహితమైన జీవితం జీవించబద్ధులమై ఉన్నాం. నైతిక బాధ్యత కూడా మన మీద ఉంది. అయినా పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుని సహాయం అవసరం. యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి ద్వారా మనల్ని మనం పవిత్రపరచుకోవచ్చు. 1 యోహాను 1:9లో మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపాలు క్షమిస్తాడు అని రాయబడి ఉంది. మనం నమ్మాలి, ఆయన రక్తం ద్వారా మనకు పవిత్రత వస్తుంది అనే సత్యం మనం గుర్తించినప్పుడు దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. చెప్పసఖ్యంగా ఆయన శక్తి గలవాడు మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనతో సరైన సంబంధం కలిగి ఉండాలంటే తప్పనిసరిగా పవిత్రత అవసరం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అపరిశుద్ధతతో మనం ఆయనను సమీపించలేం. మన పాపాలను ఒప్పుకొని పూర్ణ హృదయంతో ఆయనను వెదకి ఆయన కొరకు దుప్పి నీటి వాగుల కోసం ఎదిగినట్లుగా ఎదిగితే, మనము ఆయన గురించి ఆశ కలిగి ఉంటే ఆయన శక్తితో మనల్ని పరిశుద్ధపరుస్తాడు. 2 తిమోతి 2:20లో పౌలు ఇలాగంటున్నాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. దేవుడు తన పనులలో బంగారువి కర్రవి అన్నీ వాడతాడు, కానీ అపవిత్రమైన పాత్రలు మాత్రం వాడాడు. మనకు అద్భుత తలాంతులు ఉండొచ్చు, చాలా ధనవంతులమై ఉండొచ్చు, దేవుడికి ఇవేమీ లెక్కబెట్టడు. ఆయన మనం ఎంత పవిత్రంగా ఉన్నాడో అదే చూస్తాడు. పవిత్రులను మాత్రమే వాడుకుంటాడు ఆయన. ఒక పవిత్ర విశ్వాసి దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధం లాంటివాడు. నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయంను కలిగి ఉంటేనే దేవుడు తన పరిచర్యకు మనల్ని వాడుకుంటాడు. మనం పవిత్రంగా ఉంటే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుతాం. హృదయం పరిశుద్ధంగా ఉంటే వారిని దేవుడు ప్రేమిస్తాడు, వారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిహెచ్ స్పర్జన్ గారు ఈ విధంగా అంటున్నారు, దేవుడు మన పాపాలు క్షమించినప్పుడు ఇంకా ఎక్కువగా క్షమిస్తున్నాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఆ తర్వాత తన కుటుంబంలోకి కుమారునిగా దత్తత తీసుకుంటాడు. మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తాడు. తన కృపను కుమ్మరిస్తాడు. ముసలితనం వరకు సంరక్షిస్తాడు. ఆ పైన నిత్యత్వం కూడా ఆయన మనతో ఉంటాడు. మనం పవిత్రంగా ఉంటే ఇవన్నీ మనకు దొరుకుతాయి. కాబట్టి పవిత్రత అనేది ఎందుకు ఉండాలి అంటే అవసరం. కాబట్టి ఆయన మనల్ని సృష్టించాడు. ఆయనకు మనము తిరిగి ఏమి ఇవ్వలేం, కానీ పవిత్రంగా ఉంటే ఆయనను సంతోషపెట్టగలం. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి అనే విషయం కూడా మేము నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు నాయన. మేము ఆ విధంగా పవిత్రంగా ఉండే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.